హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం మాట్లాడుతూ మనం అంతా విన్నాం. ఏమని? అమరావతికి ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు, వీటన్నిటిని ఎలా తీరుస్తారు అని ప్రశ్నలు తలెత్తుతున్న వేళ చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ను వాడి, టెక్నాలజీని వాడి, తనకున్నటువంటి విస్తృతమైనటువంటి రాజకీయ అనుభవాన్ని వాడి, తనకున్నటువంటి రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ని వాడి ఒక మాట చెప్పడం జరిగింది. అదేంటి? ప్రభుత్వ భూమి అమరావతిలో 4,000 ఎకరాలు ఉంది. మనం ఎన్ని కోట్లు అప్పు తెచ్చినా కూడా ఈ 4,000 ఎకరాల మీదే చాలు, అమరావతికి తెచ్చిన అప్పులన్నీ పోతాయి, తీరిపోతాయి అంటూ మా మహానుభావుడు, మా గ్రేట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే అమ్మడానికి సిద్ధపడ్డారు 4,000 ఎకరాలు, ఎవరికి కూడా చెప్పొచ్చు కదా అంటూ అప్పట్లోనే చెలోక్తులు విసిరారు. అయితే రియల్ ఎస్టేట్ నిజంగా అంత భూమి ఉందా అంటే ఈ రోజు వార్త చూస్తే అంత తుస్ అంట. ఎందుకు తుస్సు? ఇది మేం చెప్తున్నామంటే లేదు, మంత్రి నారాయణ గారే తను సొంతగా చెప్పినటువంటి మాటల్ని ఇప్పుడు న్యూస్ లో మీకు చెప్పాలని చూస్తున్నాం. హ్యాపీ నెస్ట్ పేరుతో అమరావతిలో ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ని స్టార్ట్ చేసింది. పేరేంటి? హ్యాపీ నెస్ట్. ఇది అన్నిటికన్నా వరస్ట్. తెలుసా మీకు? హ్యాపీ నెస్ట్ ఇది అన్నిటికన్నా వరస్ట్ బాసు. ఎందుకంటే 317 కోట్లు లాసులో ఉందంట భయ్యా. ఏడి మన గ్రేట్ అమరావతి, మన చంద్రబాబు నాయుడు గారు కష్టపడి నిర్మిస్తున్న అమరావతిలో ఫస్ట్ వెంచర్ రా. నిన్నగాక మొన్న వేసిన వెంచరు, ఓ భూమ్ 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 అంటూ వేసిన వెంచర్ కి 317 కోట్లు లాసా? మరి అమరావతిలో ఎందుకు అంత బిల్డప్ ఎత్తున్నారు లాస్ లో ఉన్న వెంచర్ కి? హ్యాపీ నెస్ట్ అంట వెంచర్ పేరు. ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసిన మంత్రి నారాయణ. ప్రభుత్వం భరిస్తుందా? ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి సార్? మళ్ళీ ప్రజల దగ్గర నుంచే కదా. మరి ప్రభుత్వం ఎట్లా భరిస్తుంది? నారాయణ గారి పాకెట్ లో నుంచి, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ లో నుంచి, పవన్ కళ్యాణ్ గారు రియల్ ఎస్టేట్ వెంచర్లో నుంచి, లోకేష్ బాబు గారు హెరిటేజ్ లో నుంచి ఇస్తారా ఏంటి? ఇవ్వరు కదా. ప్రభుత్వమే భరిస్తుందంటే ప్రభుత్వం ఎందుకు భరించాలి? కొనుక్కున్నవాడు వాడు లాస్ అవుతాడు. మీకేం సంబంధం? ఎవరి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ మా డబ్బులేగా. మీరు వెంచర్లు వేసి మీరు లాస్ అయ్యి మా దగ్గర డబ్బులు కావాలంటే ఎలా కుదురుతుంది? నారాయణ గారు, ఈ సాగు తెలివితేటలు మీ స్కూళ్ళల్లో ఫీజులు వసూలు చేయడంలో చూయించుకోండి, కాలేజెస్ లో, ఇక్కడ కాదు అంటూ ప్రజలు అంటూ ఉన్నారు. ఇకపై ఇంకెంతో, ఇప్పటికీ కేవలం 317 కోట్లే అంట. ఇకపై ఇంకెంత ఉంటుందో ప్రజలపైనే ఈ భారం. మాకు తెలుసు, మేమే మునిగేది, ఆంధ్రప్రదేశ్ ప్రజలే నష్టపోయేది. మీకేంటి సంబంధం? మీరేముంది? వెంచర్లు వేసి అమ్ముతారు, లాభాలు వస్తే తీసుకుంటారు, లేదంటే ప్రజల మీద నొక్కుతారు, మళ్ళీ ప్రభుత్వమే భరిస్తుంది. నీకేం సంబంధమయ్యా నారాయణ భరించడానికి? రాజధానిలో ప్రభుత్వం తొలి రియల్ ఎస్టేట్ వెంచర్ లోగుట్టు అంటూ రాశారు. 1,200 మంది ఎన్ఆర్ఐలకు, బడాబాబులకు మేలు చేయడం కోసం ప్రభుత్వం కృషి కాదు ఖుషి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒక చదరపు గజాన్ని 3,492 రూపాయలు పెట్టి కొనుక్కున్నారంట. ఇప్పుడేమో ఆ రేట్లు డ్రాప్ అయిపోయినాయి అంట. దాని ద్వారా వాళ్ళు నష్టపోతారనేసి ప్రభుత్వం మన దగ్గర ట్యాక్సుల రూపంలో కలెక్ట్ చేసి మన పైన అప్పులు చేసిన డబ్బులు తీసుకొచ్చి పాపం ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇన్వెస్ట్ చేసినటువంటి ఎన్ఆర్ఐలు, బడాబాబులకి డబ్బులు ఇస్తుందంట. అర్థమైందా? ఇది ఇక్కడ జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడు మళ్ళీ 2018లో వేసినటువంటి వెంచరు, దానికి ఇప్పుడు లాసుల్లో ఉన్నారంటే దాన్ని ప్రభుత్వం భరిస్తుందంట. సిగ్గుందా నారాయణ నీకు? అసలు ప్రభుత్వానికి సిగ్గుందా? ఫస్ట్ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి అమ్మిన తర్వాత అది లాసుల్లో ఉంటే మీకు ఎందుకు, ప్రాఫిట్స్ లో ఉంటే మీకు ఎందుకు? లాసుల్లో ఉన్నప్పుడు మీరు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తా అంటున్నారు, మరి ప్రాఫిట్స్ లో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని మనం వాడుకుందామా? మీ వాళ్ళు ఎన్ఆర్ఐలు కానీ వీళ్ళంతా కేవలం కూటమి ప్రభుత్వం వాళ్ళే ఉంటారు. ఇందులో 1,200 ఫ్లాట్లు విక్రయం ద్వారా సిఆర్డిఏకు వచ్చింది 751.60 కోట్లు. అప్పట్లో నిర్మాణ పనులు 659.45 కోట్లకు అప్పగింత. అప్పట్లో నిర్మాణ పనులు అక్కడ ఏం చేయాలంటే దాన్ని 658.45 కోట్లకు అప్పగించారు. తద్వారా 93.15 కోట్లు లాభం వచ్చిందని నాడు గొప్పలు. అప్పుడేమో మాకు దగ్గర 93.15 కోట్లు లాభం వచ్చిందని
ఊత దంపుడు ఉపన్యాసాలు గొప్పలు కొట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు లాస్ వచ్చింది, ఆ లాస్ని ప్రభుత్వం భరిస్తుందంటూ మనకు బొక్క పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎవడు దీనికి బాధ్యుడు? అమ్మినోడా, కొన్నవాడా, లేదంటే ట్యాక్సులు కడుతున్నాడా? అమ్మినోడు కాదు, కొన్నవాడు కాదు. ట్యాక్సులు కడుతున్న మన డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తారు. అది కూడా అమరావతిలో వేసినటువంటి ప్రతిష్టాత్మకమైన వెంచర్ హ్యాపీ నెస్ట్ అని గవర్నమెంట్ వాళ్ళు వెంచర్. లాస్ వస్తే మనకేంటి సంబంధం? ఇప్పుడు ఆ పనులు మళ్ళీ 1000 కోట్లు ఇచ్చి ప్రభుత్వం అప్పగించింది వాళ్ళకి. నిర్మాణ బాణం అయితే తడిసి మోపడైపోతుంది. అందుట్లో 315 కోట్లు లాస్ వచ్చింది. దీన్ని మనమే భరించాలంట. నాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తలుచుకుంటే అప్పుడప్పుడు బాధేస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని తలుచుకుంటే ఆయన విజన్ మొత్తం ఏమైపోయింది? ఆయన విజనరీ అని కొనియాడినటువంటి పత్రికలతోనే పాపం రామోజీరావు గారితో పాటే ఈయన విజన్ కూడా కనుమరుగైపోతుంది ఏంటి అనిపిస్తూ ఉంది. అరే, వెంచర్ వేసినోడు బాగానే ఉన్నాడు, కొన్నవాడు బాగానే ఉన్నాడు, మధ్యలో ప్రజల సొమ్ము తీసుకెళ్లి దారాదత్తం చేస్తున్నారు. మరి ఇంకో 1000 కోట్లు ఏంది సార్ ఇది? ఇది ఎక్కడ న్యాయం? అమరావతి మాకొద్దురా మొగుడో. గంట వర్షం కురిస్తే చెరువులు అయిపోతున్నాయి, కృష్ణమ్మ పొంగి ఊళ్ళలోకి వస్తుంది, అర్థం చేసుకుంటారా అంటే అక్కడే అక్కడే అక్కడే. అరే, 1,00,000 ఎకరాల పంట భూమి పోతుంది, అన్నం కోసం ఆంధ్రప్రదేశ్ అలమడిస్తుంది అంటే అక్కడే 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 అక్కడే. మామూలు రాజధాని కాదు. అరే, భూమిలోకి తవ్వాలంటే, బిల్డింగ్ కట్టాలంటే భూమిలోకి బిల్డింగ్ ఎంత హైట్ ఉందో భూమి లోపల కూడా అంతే ఫౌండేషన్ తవ్వి అంత ఖర్చు అయిద్దిరా, డబల్ ఖర్చు అంటే అక్కడే 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 అక్కడే. చేపలు దొరుకుతున్నాయి సార్, మళ్ళీ మోటార్లతో వాటర్ తోడుతున్నాం, దానికి బోల్డ్ ఖర్చు అయింది. ఇప్పటికే 1,20,00,000 ఖర్చు పెట్టా, మళ్ళీ ఇంకో 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ తోడుతున్నాం అంటే అక్కడే అక్కడే తోడాల్సిందే. అమరావతి చేపలు టేస్ట్గా ఉన్నాయనో, లేకపోతే అమరావతిని ఇలా చేస్తే హాయిగా పడవలకి బిజినెస్ పెరుగుతుందనో, లేదంటే ఆంధ్రప్రదేశ్కి అన్నం ఎక్కువైపోతుంది, పంటలు ఎక్కువైపోతున్నాయనో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయంతో పాటు ఇంకా డబ్బులు బొక్కబడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల నడ్డి విరుస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాం సార్. క్షమించండి, మమ్మల్ని దయచేసి బ్రతకనివ్వండి అని వేడుకుంటున్నారు ప్రజలంతా. వింటారా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు? మా మంత్రి నారాయణ వినడో ఎవడన్నా. ఆల్రెడీ 55,000 ఎకరాలు ఉన్నా ఇంకో 44,000 ఎకరాలు కావాలని కూర్చున్నారు బాబు. ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు, మళ్ళీ అంట స్పోర్ట్స్ అథారిటీకి 250 ఎకరాలు, రోడ్లకి ఇంకో 250 ఎకరాలు కావాలంట. చేయండి, మీరు భజన చేయండి, వాళ్ళు మనల్ని దోచుకుంటా వెళ్తూ ఉంటారు. యాక్సెప్ట్ టు కూటమి.